సత్. ఓం మూకం కరోతి వాచాలం నిర్బుద్ధిం బుద్ధిమత్తమం యత్కృపాతమహం వందే వ్యసంగానంద సద్గురుం. ప్రణవధ్యాన నిష్ణాతం పరమాత్మ సుబోధకం శ్రీ దయానందయతీంద్రం తం గురుం ప్రణతోస్మ్యహం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవంజనకాత్మజాయా ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. నమామి తం ప్రాంజలిరాంజనేయం. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు సర్వాధారుడు సర్వరక్షకుడైనటువంటి పరంధాముడి పాదపద్మములకు ప్రణమిలుతూ, సర్వదేవతా స్వరూపుడు సర్వగ్రహదోష నివారకుడు సమస్త భక్తజన రక్షకుడు కలో కపిహనట్గా ఈ కలియుగ భక్త రక్షకుడైనటువంటి కల్పతరువుగా వెలిసినటువంటి ఆ పంచముఖ ఆంజనేయ స్వామి పాదపద్మములకు ప్రణమిలుతూ, మహాసద్గురు మలయాళ స్వాముల దివ్య చరణారవిందములకు ప్రణమిలుతూ, గురుదేవులు దయానందగిరి స్వాముల వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, నిర్హేతుక జాయమాన కరుణామూర్తి అయినటువంటి పరమాత్మ కృపచేతను, దయార్ద్ర హృదయులైనటువంటి సద్గురుమూర్తి కృపచేతను మనము ఈరోజు తీర్థయాత్రలు అనే శీర్షిక పైన విచారిద్దాము. సనాతనమైనటువంటి మన హిందూ ధర్మములో, మన భారతీయ వాంగ్మయంలో, అలాగే ఋషి సాంప్రదాయంలో మొట్టమొదటి నుండి అంటే సృష్ట్యాది నుండి వస్తున్నటువంటి నియమాలు కొన్ని ఉన్నవి. అందులో తీర్థయాత్ర అనేది ఋషుల నుండి వస్తున్నటువంటిది, ఇప్పుడు వచ్చిందే కాదు. పూర్వకాలం నుండి కూడా ఋషులందరూ తీర్థయాత్రలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి జలాల్లో గుంకులు దిగుతూ, మరి భక్తులందరూ కూడా వాళ్ళు తెలిసి తెలియక చేసినటువంటి పూర్వజన్మ పాపం కావచ్చు, ఈ జన్మ పాపం కావచ్చు, ఆ సంస్కారం వల్ల కలిగేవి కావచ్చు, సంసర్గం వల్ల కలిగేవి కావచ్చు, సహవాసం వల్ల కలిగినటువంటి దోషాలన్నీ కూడా పోవాలి అంటే పుణ్య నదులలో స్నానం చేయాలి. అదే తీర్థయము అంటారు. ఎందుకు చేయాలి అనే విషయానికి మనం వచ్చినప్పుడు, పూర్వము మన సృష్టిని పోషించడానికి, దీన్ని రక్షించడానికి సైన్యాధిపతి సైన్యానికి ఏ విధంగా అవసరమో అలాగే భూతగణాలన్నిటికీ మానవులు కావచ్చు, దానవులు కావచ్చు, యక్షకిన్నర కింపురుషాది మరి 84 లక్షల రకాల జీవరాశులలో మానవులలో చాలా తేడాలు ఉన్నాయి. స్త్రీ పురుష వయోభిధం దేవగణాలని, ఋషిగణాలని, పితృగణాలని, అలాగే మనలో ఉన్నటువంటి ఇంకా యక్ష కిన్నర కంప్యూటర్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నావో అందరికీ కూడా ఒక గణాధిపతి కావాలి అని పూర్వము కైలాసంలో ఈ చర్చ వచ్చింది. ఆ సందర్భంలో పార్వతీ పరమేశ్వరులకు గణపతి మొదటి కుమారుడు శాస్త్రానుసారంగా చెప్పుకుందాం. అలాగే కుమారస్వామి
రెండవ కుమారుడు. వాళ్ళిద్దరు పోటీ పడ్డారు, నాకు కావాలి నాకు కావాలి. ఇద్దరి పార్వతీ పరమేశ్వరుడికి ఇద్దరు ప్రియమైన వాళ్ళే, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది కాదు. అయితే కుమారస్వామి కాస్త బలవంతుడు, కొంత బుద్ధి అన్నది కాదు, బలవంతుడు బుద్ధిమంతుడు అనుకుందాం. కానీ ఆయన వాహనం ఏంటి? ఎక్కడంతోనే రివ్వున ఎగిరిపోయేటువంటి నెమలి తన వాహనము. మరి గణపతి గుజ్జురూపుడు, తొండము, అటు ఏనుగ తల, ఇవన్నీ కాస్త అతడికి నడవడానికి పరిగెత్తడానికి వికట రూపంగా ఉన్నటువంటి గణపతి. వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ పార్వతీ పరమేశ్వరులు విన్నారు. తర్వాత పరమేశ్వరుడు అన్నాడు, ఈ సమస్య అందరికీ గణాలకు అధిపతి కావాలి. భూతగణాలంటే అన్నీ ఉన్నాయి అందులోనే. మరి నేను ఒక షరతు వేస్తాను, ఆ షరతుని ఎవరైతే ముందు నిర్వహిస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తామని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుడు నిర్ణయించుకొని, పరమేశ్వరుడు తన కుమారుడైనటువంటి ఆ ఇద్దరు కుమారులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఎవరైతే ముక్కోటి తీర్థాలలో ముందుగా వెళ్ళి స్నానం చేసి మరి క్షేత్ర దర్శనాలు చేసుకొని మరి ముందు కైలాసానికి వస్తారో వాళ్ళకే ఈ గణాధిపత్యం ఇస్తామని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడు. అప్పుడు కుమారస్వామి అంగీకారమేనంటే అంగీకారం అన్నాడు. గణపతి సరే అన్నాడు. వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి రివ్వున తీర్థయాత్రలు చేయడానికి ప్రయాణం అయిపోతున్నాడు. గణపతి కైలాసంలోనే ఉన్నాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులను ఉద్దేశించి, నానా తల్లిదండ్రులారా, మీ కుమారుడనే ఉండి మీరు నా అసమర్థతను ఎరిగి కూడా ఈ పరీక్ష పెట్టడము ధర్మమా అని తల్లిదండ్రులను అడుగుతాడు ఇది గణపతి. వెంటనే శ్రీ పరమేశ్వరుడు నిర్ణయించుకొని, విఘ్నేశ్వర, నేను ఒక షరతు పెడుతున్నా, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఎందుకంటే మా మీద నీకు అమితమైన ప్రేమ ఉంది కాబట్టి ఒక సూత్రం ఉంది, నారాయణాయ యుక్తుక్క అంటే నారాయణ అనే మంత్రము ఎవరైతే స్మరించుకుంటూ ఉంటారో వాళ్ళు సర్వతీర్థ క్షేత్రాలు తిరిగినటువంటి ప్రయోజనాన్ని అందుకుంటారని చెప్పేసి సకృత్ ఉచ్చారణ మాత్రేనా సర్వతీర్థ ఫలోభవతి అనేది ఒక సూత్రం ఉంది. ఎందుకంటే నారాయణని మంత్రోపదేశం చేయడం వల్ల ఆ నారాయణ మంత్రాన్ని నీవు స్మరించుకుంటూ ఉండడం వల్ల ప్రపంచంలో లోకంలో ఉన్నటువంటి మరి ఎన్నెన్ని మహాక్షేత్రాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో స్నానం చేసినటువంటి ప్రయోజనం నీకు కలుగుతుంది అని చెప్పేసి గణపతికి ఉపదేశిస్తాడు పరమేశ్వరుడు. ఆ నారాయణ మంత్ర ఉపదేశం చేస్తూ పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేస్తూ ఉంటాడు. ఆ నారాయణ మంత్ర ఉపదేశ జపం ప్రభావం వల్ల, అలాగే మన తల్లిదండ్రులైనటువంటి వాళ్ళలో పరమేశ్వరుడు ఎవరు? ముక్కోటి దేవతల యొక్క సర్వ తీర్థాల యొక్క సారాంశము ఈ 14 లోకాలన్నింటిని కూడా తన కుక్షిలో నింపుకున్నటువంటి పరమేశ్వరుడికి ఇది తెలిసిన విషయమే. అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ అని వాళ్ళిద్దరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటున్నాడు. కైలాసంలో ప్రశాంతంగా ఉన్నాడు. ఆ సందర్భంలో